హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్, శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనము 99 ఎపిసోడ్కి అడుగు పెట్టబోతున్నాం. ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానంద యోగి గారికి, భగవద్గీతకు శ్రీకృష్ణ పరమాత్మని కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఒక అద్భుతమైన శ్లోకాన్ని ఇప్పుడు మనం మొదలు పెట్టుకుందాం. భగవద్గీత 14వ అధ్యాయము 9వ శ్లోకము. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్యతు తమః ప్రమాదే సంజయత్యుత. చిన్న చిన్న పదాలతో పలికిస్తాను, శ్రద్ధగా ఆలకించండి. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్యతు తమః ప్రమాదే సంజయత్యుత. తాత్పర్యమేమనగా, అర్జున, సత్వగుణం వలన సుఖాశక్తి, రజోగుణం వలన కర్మాశక్తి, తమో గుణం జ్ఞానాన్ని కప్పివేసి ప్రమాదాన్ని కలిగించి జీవుడిని బంధిస్తున్నాయి. ఆశ్చర్యం కదా. మరి ఈ గుణాలు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయా, కర్మల్లో బంధింపబడుతున్నాయా అనే విషయాలు మనము ఇక్కడ తెలుసుకోబోతున్నాము. అర్జున, సత్వగుణం వలన సుఖాశక్తి అంటే, సత్వగుణం అంటే అందరు బాగుండాలి, తనకు చేతనైన సహాయం చేస్తూ ఎదురు చూడడం, నన్ను మెచ్చుకోవాలి, నన్ను గొప్పగా అనుకోవాలి, నా వంశాన్ని అందరూ మెచ్చుకోవాలి, భగవంతుడు నన్ను చల్లగా చూడాలి, అలా ఏమని అడుగుతున్నారు? సుఖాశక్తి, సుఖాన్ని కోరుకోవడం సత్వగుణం యొక్క లక్షణం. రజోగుణం వలన కర్మాశక్తి, రజోగుణము ప్రేరేపిస్తున్న అహంకారం, నేను ఏది చేసినా పొందేయాలి, పొంది తీరాలి, నాది అనిపించుకోవాలి, గొప్పవాణ్ణి అనిపించుకోవాలి, అన్నీ నా దగ్గర ఉండిండాలి అంటే ఏమైపోతుంది? కర్మ చేస్తాడు, కర్మ పట్ల ఆసక్తి. ఎందుకు? వాటిని అన్నింటినీ పొందాలి అంటే, అనిత కాలంలోనే గొప్పవాడిని అనిపించుకోవాలంటే అనేది కర్మాశక్తి ఎప్పుడు రజోగుణం వాడికి ఉంటుంది. తమో గుణ జ్ఞానాన్ని, తమో గుణం ఏం చేస్తుంది? జ్ఞానాన్ని కప్పివేస్తుంది. అంటే నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు వినడానికి కూడా ఆస్కారం ఉండదు. తమోగుణ లక్షణం ఏమంటే, ఎవరైనా ఏదైనా చెప్తే కూడా వినడానికి శ్రద్ధ ఉండదు. ఒక పిక్చర్ అయినప్పటికీ, ఒక పిక్చర్లో బ్రహ్మానందం ఎవరైనా మాట్లాడుతుంటే ఆ కంప్లీషన్ కూడా వినడు. అంటే ఇతరులు ఏదైనా మాట్లాడుతుంటే వినడానికి ఓపిక లేని స్థితి. అది సినిమా అయినప్పటికీ, అందులో క్యారెక్టర్ అయినప్పటికీ, మన అందరిలో కూడా అలాంటి క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టే వాళ్ళు ప్రొడ్యూసర్స్ కాబట్టి, యాక్టర్స్ కావచ్చు, చక్కగా పండించినప్పటికీ అవన్నీ మనల్ని మనం చూసుకున్నట్లుంటుంది ఒక్కొక్కసారి ఆ క్యారెక్టర్స్ చూస్తుంటే. దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? అలా మాట కంప్లీట్ అయినంతవరకు కూడా వినవేమరా అంటే, ఏం చెప్తావులే అనేసి బద్ధకం, దాని తమోగుణ లక్షణం. మరి ఇవన్నీ ఏం చేస్తున్నాయి? ప్రమాదాలను కలిగించి జీవుడిని బంధిస్తున్నాయి. సత్వగుణం వల్ల ఏమీ ప్రమాదం? అందరికి మంచి చేస్తున్నాడు అంటే నువ్వు తిరిగి కోరుతున్నావు, లబ్ధి కోరుతున్నావు, నన్ను పొగడాలని కోరుతున్నావు, నేను గొప్పవాణ్ణి అనుకుంటున్నావు, మా వాళ్ళందరూ మా వంశకులు అంటే అహంకారానికి చాటిస్తున్నాము, అహంకారానికి మనము స్పేస్ ఇస్తున్నాము. అహంకారం కూడా సరికాని గుణం కదా. ఎప్పుడు అర్షడ్ వర్గాల్లో కామ, క్రోధ, లోభ, మోహ, మద అంటే ఏమి? అహంకారము. అహంకారం కూడా వలదు కదా. అందుకని అన్నిటి నుంచి ఏ విధంగా వైదొలగాలి అంటే మున్ముందు మనం ధ్యాన వివరణలో తెలుసుకుందాం. ధ్యానం విన్న ప్రకృతి వల్ల పుట్టిన గుణాలతో జీవుడు బంధించబడుతున్నాడు. ప్రకృతి వల్ల పుట్టిన వాడే ఈ జీవుడు. ఈ జీవుడు ఈ వేటితో బంధించబడుతున్నాడు? గుణాల వల్ల. గుణాలు ఏం చేస్తున్నాయి? కర్మల్ని చేస్తున్నాయి. కర్మల ఫలితాల కోసం ఈ జీవాత్మ పునరపి జననం పునరపి మరణంలో బంధించబడుతూ ఉన్నాడు. సత్వ, రజో, తమో గుణాలు త్రిగుణాలు. ఏవయ్యా త్రిగుణాలు అంటే, తమో, రజో, సత్వగుణాలు త్రిగుణాలు. సత్వగుణం మలినాలు లేకుండా నిర్మలమైనప్పటికీ సత్వగుణంలో మలినం లేదు, ఈర్ష్య లేదు, ద్వేషం లేదు, కుళ్ళు లేదు, కుతంత్రం లేదు, మోసం లేదు. మరి అయినా ఎందుకు సరికానిది? నిర్మలమైనదే కానీ సరికానిది ఎందుకు? ముందు తెలుసుకుందాం. ప్రకాశవంతమైనప్పటికీ అంటే నలుగురు సహాయం చేయడము, తన దగ్గర ఉండేది 10 మందికి పంచిపెట్టడము మంచి విషయమే కదా. ప్రకాశవంతమైనప్పటికీ ఆత్మను లౌకిక సుఖ శాంతుల పట్ల ఆసక్తితోనూ ఆత్మను ఏ స్థితికి తీసుకొస్తుంది? సుఖశాంతులు. మాకు భగవంతుడు మంచిగా చూడాలి, మా జీవితాలంతా ఎప్పుడు బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, భగవంతుడు మేము 10 మంది చేస్తే పరమాత్మ మమ్మల్ని చల్లగా చూస్తాడు, సుఖశాంతులు అందిస్తాడు. ఎవరైనా పొగిడితే ఆనందం, అవును మమ్మల్ని అందరూ మెచ్చుకుంటున్నారు, మా వంశకుల్ని మెచ్చుకుంటున్నారు, మా పిల్లలు కూడా మమ్మల్ని ఎప్పుడు అనుకుంటూ ఉంటారు అంటే
పలానా వ్యక్తి పలానా విధంగా మంచోడు బాగా చేస్తున్నా అంటే సుఖంగా ఉంటుంది. ఈ విధంగా అనుకోవచ్చు. సుఖశాంతులు అంటే పరమాత్ముడు మాకు ప్రసాదిస్తాడని ఒక ఆశతో చేయడం కూడా కావచ్చు. ఆత్మ ఏం చేస్తుంది అక్కడ? లౌకిక అంటే ప్రాపంచికమైన, చూసారా, ప్రాపంచికమైన సుఖశాంతుల పట్ల ఆసక్తితోను. ప్రాపంచికత ఎప్పటికైనా కానీ అశాశ్వతమే. అందుకోసమని ఇక్కడ మరి సత్వగుణం గొప్పదైనప్పటికీ, ఎటువంటి మలినాలు లేనప్పటికీ సరికానిది ఎందుకనేది ముందు తెలుసుకోండి. లౌకిక పాండిత్యాసక్తితోనూ బంధిస్తుంది. లౌకికమైన అందరిని మెచ్చుకోవాలని ఒక ఆసక్తితో నువ్వు చేస్తావు, బంధించబడతావు. అంటే జనన మరణ చక్రంలో బంధించబడతావు. నేను సుఖంగా ఉన్నాను, నేను పండితుడిని అనేటువంటి అభిమానాలు, నేను సుఖంగా ఉన్నా, హాయిగా ఉన్నా, ఆనందంగా ఉన్నా అనుకుంటూ పండితుడిని అంటే ఏమి? ఏదో కొంత జ్ఞానం ఉండింటుంది. పండితుడు అంటే మనకు తెలిసిన పండితుడు భగవద్గీత చెప్పినదేమి? సమభావన కలిగి ఉండడం, సమస్థితిలో ఉండడము, ఏది ఆశించకుండా ఉండడము, తన జీవితంలో ఏదైతే ప్రాప్తిస్తుందో తన గుణానుగుణంగా, తన కర్మానుసారంగా వాటిని స్వీకరిస్తూ ఏ ఫలాపేక్ష శక్తి లేకుండా, పరనింద చేయకుండా జీవించేవాడు పండితుడు అని నేర్చుకున్నాం. మరి ఇక్కడ ఉన్న పండితుడు ఏమి? ఎప్పుడు ఎదుటి వారి నుంచి మెచ్చుకోవడం. నేను ఇంత గొప్పవాడిని, నేను అంత గొప్పవాడిని, నేను ఇన్ని చేస్తున్నాను కదా, అందరూ నన్ను మెచ్చుకోవాలి అని సాఫ్ట్ కార్నర్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అనేటువంటి అభిమానాలు, ఏ అభిమానాలు? సుఖంగా ఉన్నాను, నేను పండితుడిని అనేటువంటి అభిమానాలు జీవాత్మకు అంటే మనము, జీవాత్మ అంటే మనం, ఓకే, జీవాత్మకు లౌకిక సుఖంతో, లౌకిక పాండిత్యంతో బంధం ఏర్పరిచి బంధంలో ఇరుక్కున్నావు. బంధ రాహిత్యమే జనన మరణ చక్రం నుంచి విడబడతావు. ఎటువంటి బంధం ఏర్పరచుకోవడం మంచిదైనప్పటికీ, ఇతరులకు మంచి చేసినాను కదా, అది మంచిదే కదా, సర్వ ప్రాణికి నేను ఎంతో కొంత సాయం చేస్తున్నాను కదా, అది మంచిదే కదా అంటున్నావు. కానీ ఏం చేస్తున్నావు? నీవు అందులో ఆనందాన్ని ఎత్తుకుంటున్నావు, గొప్పతనాన్ని ఎత్తుకుంటున్నావు, పేరు ప్రతిష్టల్ని ఎత్తుకుంటున్నావు. అప్పుడు బందికానలో పడిపోతావు అని దాని మూలార్థము. చూడండి, ఇక్కడ శ్రద్ధగా ఆలకిస్తే శ్రీకృష్ణ పరమాత్మ సెలవిచ్చిన విషయము మనకి అర్థమవుతుంది. జీవాత్మను లౌకిక సుఖంతో, లౌకిక పాండిత్యంతో బంధం ఏర్పరిచి ఆత్మజ్ఞాన సాధనకు, జీవన్ముక్తి స్థితికి ప్రతిబంధకాలవుతున్నాయి. ఇది ముఖ్యము. మరి ఎందుకు? ఆనందంతో హాయిగా నన్ను 10 మంది మెచ్చుకోవాలనే దృక్పథంతోనే చేస్తుంటావు. మరి ఆత్మజ్ఞాన సాధనకు నీకు ఎక్కడ స్థానం ఉంది? ధ్యానం చేయడానికి ఇష్టపడరు, జ్ఞానం పొందడానికి ఇష్టపడరు. కొంతమంది వెళ్ళి వడ్డించడానికి, ఇంకేదో పనులు చేయడానికి, స్టేజ్ మీద ఎక్కి మాటలు చెప్పడానికి, స్టేజ్ మీద వెళ్ళి పక్కన గురువు పక్కన కూర్చోవడానికి ఇష్టపడుతుంటారు. ఏమంటే 10 మంది మనం చూడాలి, 10 మంది కళ్ళు మా మీద పడాలి, ఓ పలానా గురువుతో ఆయన తిరుగుతున్నాడు, పలానా గురువు తనను పక్కన పెట్టుకున్నాడు అని ఈ లౌకికమైనటువంటి ఆనందాల కోసము, పేరు ప్రతిష్టల కోసం పాకులాడుతూ ఉంటారు. మనము ప్రాపంచికంగా చూస్తుంటాం. రాజకీయ నాయకుల పక్కలో దూరి దూరి వెళ్ళి ఫోటోలో కనిపించాలి అనుకుంటారు. ఎక్కడైనా దాన ధర్మాలు చేస్తూ ఉంటే వీళ్ళు వెళ్ళి ముందు మొత్తం అయ్యేంత వరకు ఏముండరు, కనీసం ఒక 20 మందికి ఫోటోలు వీడియోలు అయ్యేంత వరకు మాత్రం వీళ్ళు ఆ స్థానంలో, ఆ పరిస్థితుల్లో ఉంటారు. ఒకరికి ఇస్తాడు 1000-2000, వాడు 10 మందికి చెప్తాడా చెప్పడా, నా గురించి 1000 మందికి చెప్తాడా లేదా, ఆ యొక్క దృక్పథంతోనే చేస్తూ ఉంటాడు. ధ్యానం చేయడు, జ్ఞానాన్ని పొందడు. అందుకనే ప్రతిబంధకంలో ఇరుక్కుంటాడు. ఎందుకంటే తన లోపల ఉంది, నన్ను అందరు గొప్పగా అనుకోవాలి, నేను గొప్పవాడు అనుకోవాలి అనే ఒక తపనతో తను ధ్యానానికి, జ్ఞానానికి దూరం అవుతాడు. అందుకనే ప్రతిబంధకాలు అవుతాయి అని చెప్తున్నారు. సత్వగుణము లోపభూయిష్టం కానప్పటికీ ఈ లోపాలు అందులో ఉన్నాయి అని మనకు తెలియపరిచారు. రజోగుణం వల్ల విపరీత కోరికలు కలుగుతాయి. రజోగుణం వల్ల ఏమవుతుంది? విపరీతమైన కోరికలతో పాటు ఏమవుతుంది? కామ క్రోధం అది పొందలేకపోతే విపరీతమైన కోపం, దానివల్ల కాకుండా లోభత్వం ఏర్పడుతుంది. తన కోరిక నెరవేర్చుకోవడం కోసం తన దగ్గర ఉన్న సంపదను తను ఆనందించాలి, తన కుటుంబ సభ్యులకు మాత్రమే పొందాలి అనుకుంటాడు. ఒక్క 10 రూపాయలు ఒకరికి తీసి ఇవ్వడు. అంతేకాకుండా అహంకారంగా విరాజిల్లుతుంటాడు. నేను గొప్పవాడిని, నేను సాధించలేదంటూ లేదు, నేను బాగా చదువుకున్నాను, గొప్ప పదవిలో ఉన్నాను, అంతేకాకుండా గొప్పగా సంపాదిస్తున్నాను, అందరికన్నా నేను సిరి సంపదలతో తులతూగుతున్నాను అని ఇలా రకరకాల కోరికలతో విరాజిల్లుతుంటాడు. రజోగుణం వల్ల విపరీతమైన కోరికలు కలుగుతూ ఉంటాయి. అంతు పంతు ఉండదు, ఆ కోరికలకు తృప్తి అనేది లేకుండా ఉంటుంది. రజోగుణ లక్షణమే అది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మనకు దొరకని విషయాల మీద కోరికలు కలగచేసి
దొరికిన వాటి మీద అనాసక్తి కలగచేసి మరి ఏవేవో కర్మలు చేసేటట్లు చేసి జీవాత్మను మరింత లోతుల్లోకి బంధింప చేస్తాయి. ఎంత చూడండి, ఎంత దిగజారిపోతామో. ఇంకొకసారి ఇప్పుడు పేరా చదివాను కదా, ప్రతి లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనస్ఫూర్తిగా మనసా వాచ కర్మన శ్రద్ధగా విందాం. రజోగుణం వల్ల విపరీత కోరికలు కలుగుతాయి, తెలుసుకున్నాం. రజోగుణ లక్షణమే కోరికలు. ఈ కోరిక తీర్చుకుంటేనే తృప్తి పడడు, ఇంకొకటి 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 ఇంకొకటి, ఒక హంతు పంతు ఉండదు. మనకు దొరకని విషయాల మీద కోరికలు కలగజేస్తూ ఇది నువ్వు పొందలేవు, నీకు ఇది లభించదు అంటే ఇంకా అదే కావాలని ఎక్కువగా కోరుకోవడం. అదే రావణాసుడు ఏం చేశాడు, మరి సీతమ్మ వారిని చేపట్టరాదు, ఎంతో శక్తివంతుడైనటువంటి రాముడి భార్య అని తెలుసు. మరి ఏం చేశాడు, బంగారు జింకని సృష్టించి మరి నువ్వు వెళ్ళి ఆమెని పోతే ఏం చేస్తావు, మోసం చేసి ఒక మునిలాగా వచ్చి భిక్షాటన కోసం వచ్చి రాముల వారిని తప్పించి లక్ష్మణ వారిని తప్పించి, అంటే ఎంతో శక్తివంతులైంటేనే కదా వాళ్ళని తప్పించి నువ్వు తెలియకుండా దొంగతనంగా వచ్చి సీతమ్మ వారిని ఎత్తుకపోయావు. మరి ఇది కోరికనా కాదా, తప్పు అని తెలుసు కదా. మంచిదైతే రాముల వారి దగ్గరికి వచ్చి మీ పొలంలో మీ తోటలో ఉన్న ఫలాలు ఏంటంటే ఆయన ఇస్తాడు. అలానే సీతమ్మని ఇస్తాడా, ఇయ్యడు కదా. మరి అది తప్పు మోసము చెయ్యకూడదని తెలిసి కూడా రజోగుణ ప్రవృత్తున్న రావణాసుడు ఏం చేశాడు, దుర్మార్గమైన పని చేశాడు. ఇతిహాసమైనప్పటికీ నిజం ఉందా లేదా, మనలో కూడా అలాంటి గుణాలు ఉంటాయి అన్నమాట. మనది కాని దానికి వెంపర్లాడుతుంటాం, మోసం చేసి అన్యాయం చేసి మనదై చేసుకుంటుంటాం. మనదై చేసుకొని ఆహా ఎంత ఆనందపడతాము, అంతలోపల గమ్మునుంటామా, ఇంకొక కోరిక. ఇలా మనిషి రజోగుణస్థుడు కోరికల పుట్టలతో పరిగెడుతూ ఉంటాడు. దానికి కూడా ఎంత చక్కగా వివరించారు చూడండి మై డియర్ ఫ్రెండ్స్. మనకు దొరికిన విషయాల మీద కోరికలు కలగజేసి అంటే ఏది దొరకదో దాని మీద కలగజేసి, దొరికిన వాటి మీద అనాసక్తి కలగజేసి, ఇంట్లో చక్కగా పెళ్లి చేసి భార్య ఉంటుంది, ఆమెని అనురాగంగా పలకరించడు, ఆమెతో కబుర్లు చెప్పడు, ఆమెతో సరదాగా ఉండడు. ఎవరో ఆఫీస్లోనో ఇంకెక్కడనో పరిచయమైన వ్యక్తితో సరదాగా మాట్లాడుకుంటూ తప్పుడు దారిలో పోతుంటాడు. ఇంకా దీన్ని ఏమని చెప్తారు, రజోగుణం. మనం ఎన్నో చూస్తూ ఉన్నాం న్యూస్ పేపర్లలో, టీవీలలో. స్త్రీలు అలానే ఉన్నారు, పురుషులు అలా ఉన్నారు. ఎక్కడికి పోతుంది సమాజము, ఏం తెలుసుకుంటున్నాము, మన ధర్మం ఏమి, మనకు భగవంతుడు ఏం నేర్పించాడు. నీకు దొరికిన వాటితో నువ్వు ఆనందంగా ఉండు, నీకు ప్రాప్తించిన దానితో నీకు ఏది ప్రాప్తిస్తే కలి కానీ గంజి కానీ అందులో నువ్వు హాయిగా ఆనందంగా ఉండు అంటే మనం ఏం చేస్తున్నాము, దొరికిన వాటితో ఆనందంగా ఉండక దొరకని వాటితో కోసము వెంపర్లాడుతూ ఉన్నాము. అది రజోగుణ మూల లక్షణము అని ఇక్కడ వివరిస్తున్నారు. మరి ఏవేవో కర్మలు చేసేందుకు దొరకిన వాటి మీద అనాసక్తి ఉండడం వల్ల, దొరకనిది కావాలని ఆసక్తి ఉండడం వల్ల మరి ఏవేవో కర్మలు చేసేటట్లు చేసి జీవాత్మను మరింత లోతుల్లోకి చేస్తాయి. ఏం చేస్తాయి, ఇంకా కర్మ చెయ్యకూడదు, దుష్కర్మ చేసిన కాబట్టి ఇంకా ఎక్కువ జన్మలు, ఇంకా ఎక్కువ కర్మలు, ఇంకా ఎక్కువ పాపాలు అనుభవించాల్సి వస్తుంది భవిష్యత్తులో అని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం. మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం. తామస గుణం వల్ల మంచి చెడు విచక్షణ జ్ఞానం నశిస్తుంది. తామస గుణం వల్ల ఏం జరుగుతుంది, మంచి చెడు విచక్షణ లేదు. ఎందుకు, బద్ధకం. అది నాది కాదు కదా అనే ఆలోచన ఉండదు, కష్టపడతామనే తపన ఉండదు. కొంతమందిని చూడండి, భార్య వెళ్ళి ఉద్యోగం చేసి కష్టపడి వచ్చి మరి ఇంట్లో పనులు చేసి తన అత్తమామకు చూసుకొని మరి ట్యూషన్లు చెప్పి మరి పిల్లల్ని చూసుకొని మరి ఇంటికి వచ్చి తాగుబోతైనటువంటి భర్త ఇంటికి వచ్చి మరి తనను చితక బాది ఆమె కష్టపడి సంపాదించుకున్న డబ్బును కూడా ఎత్తుకుపోయి మరీ త్యాగొచ్చి కొట్టి ఆమెను గాయపరిచినటువంటి మన చుట్టుపక్కల ఎస్పెషల్లీ వాచ్మెన్ భార్యలు కావచ్చు, రిక్షా వాళ్ళు కావచ్చు, అంటే ఆ గుణం యొక్క లక్షణం ఏముంటుంది, వాడు కష్టపడడు, కష్టపడిన వ్యక్తిని కూడా సహాయ సహకారాలు అందించడు, ఇంకా వారికి కష్టాన్ని నష్టాన్ని కలగజేస్తూ ఉంటాడు. తమో గుణం ఇంకా నీచ నికృష్టమైనటువంటి యొక్క దృక్పథం ఉంటుంది. వాక్కు అలానే ఉంటుంది, చేష్ట అలానే ఉంటుంది. బద్ధకానికి పరాకాష్ట తమో గుణ లక్షణం ఉన్న వాళ్ళు అని గురువులు చెబుతుంటారు. మన కళ్ళతో కూడా వాళ్ళు ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు అవును కదా, వీళ్ళు ఇలానే ఉండరు కదా, వాళ్ళు అలానే ఉండరు కదా అని మనకు అర్థమవుతూ ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, చూద్దాం. తామస గుణం వల్ల మంచి చెడు విచక్షణ జ్ఞానం నశిస్తుంది. సోమరితనం అతి నిద్ర ముంచెత్తుతాయి. సోమరితనం, ఉద్యోగం చెయ్యడు, మంచిగా చూసుకోడు. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. స్త్రీలో కూడా భర్త ఎంతో కష్టపడుతూ ఉంటాడు,
ఎంతో కష్టపడి ఉద్యోగం చేసి ఇంటికి వస్తే ఆమె పొద్దున పడుకున్న మనిషి మధ్యాహ్నం ఎప్పుడో లేచి ఏదో కొద్దిగా పని చేసుకొని ఎవరో భర్త పిల్లల కోసము తను బాక్స్ కట్టుకుపోయి ఈమె ఎలా ఏది చేసుకోదని కొంచెం పెడితే అదేదో తిని బయట కూర్చొని లేనిపోని ఊబిసిలాటలన్నీ మాట్లాడుతూ కలహాలు కలగింపజేస్తూ అలా టైంపాస్ చేసే స్త్రీమూర్తులు కూడా ఉంటారు. పురుషుడనే కాదు ఇక్కడ తమస్సు గుణం అంటే అది స్త్రీ అయిండొచ్చు, పురుషుడు అయిండొచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం. తమస గుణం వల్ల మంచి చెడు విచక్షణ జ్ఞానం నశిస్తుంది, సోమరితనం అతి నిద్ర ముంచెత్తుతుంది, ఏ పని చేసుకోరు. దసరాపై ఉగాది వస్తుంది, ఉగాదిపై దసరా వస్తుంది, ఇంటి బూసులు కూడా కొట్టుకోకుండా ఉంటారు. నా వల్ల కాదు, నాతో అయ్యే పని కాదు, నేను చేయలేను. తమసు అంటే సహకరించదు, శరీరం సహకరించదు, మనసు సహకరించదు. ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి, ఒళ్ళు శుభ్రంగా పెట్టుకోవాలి, వస్తువులన్నీ ఎక్కడవక్కడ పెట్టాలి అనే గుణము తమస్సు అంటే తమో గుణంలో ఉన్నటువంటి స్త్రీకైనా పురుషుడికైనా ఉండదు. ఏ పని చెప్పినా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. ఏ చిన్న విషయం చెప్పినా నా వల్ల కాదు అని ఒక స్టేట్మెంట్ ఇస్తుంటారు. ఇంకా పక్క వారిని హింసిస్తూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు. సోమరితనం అతి నిద్ర ముంచెత్తుతాయి. అజ్ఞాన జనితమైన ఈ తమో గుణం అవివేకాన్ని కలగజేస్తుంది. అజ్ఞాన జనితమైన అంటే జ్ఞానం లేనితనం. ఈ తమో గుణం అవివేకాన్ని కలగజేస్తుంది, వివేకహీనంగా ప్రవర్తిస్తాడు. ఇది సరికానిదని తెలుసు అయినా సరి చేసుకోలేని గుణం. ఆత్మ సత్యాన్ని పూర్తిగా కప్పివేసి జీవుడిని బంధింపచేస్తుంది. ఆత్మ సత్యాన్ని కప్పివేసి ఏం చేస్తుంది? పూర్తిగా జీవుడిని బంధింపచేస్తుంది. ఎందుకు? మనము శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ అంటారు. ఈ ఇంద్రియాలు మనల్ని అవి ఇవి చూసి మనసు మీదికి వెళ్ళిపోతుంది. అంటే మనసు తీసుకుంటుంది, గ్రాప్ చేస్తుంది. ఈ మనసు రారాజు. ఈ కర్మేంద్రియాల నుంచి అన్ని జ్ఞానాన్ని తీసుకొని ఏం చేస్తుంది? తనలో కోరికలు, ఆలోచనలు మొదలవుతాయి. ఆ తర్వాత ఈ కర్మేంద్రియాల్లో తీసుకున్న జ్ఞానాన్ని ఏం చేస్తుంది? జ్ఞానేంద్రియాల నుంచి మనసు గ్రహిస్తుంది. అన్ని ఇవి చూసి అవి విని ఇది చేసి నేను పొందాలి అనుకోవడము మనసు యొక్క తత్వం. ఏదైతే కర్మేంద్రియాల నుంచి జ్ఞానేంద్రియాల నుంచి తీసుకొని కర్మేంద్రియాలకు మెసేజ్ పంపిస్తుంది, వెళ్ళు, మాట్లాడు, తీసుకురా, కాళ్ళు చేతులకు పని కల్పిస్తుంది. వీటన్నిటి నుంచి నువ్వు బయటపడాలంటే ఏం చేయాలి? గుణాతీతుడివి కావాలి అని మనకి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఆత్మ సత్యాన్ని పూర్తిగా కప్పివేసి, ఆత్మే సత్యం, శరీరం అశాశ్వతం, అంతేకాకుండా కంటికి కనిపించే ప్రాపంచికంతా ఏ రోజుటికైనా నీ దగ్గర నుంచి విడబడుతుంది. భార్య నుంచి భర్త అంటే వయసు మీద పడినప్పుడు భార్య ముందు భర్త పోవచ్చు, భర్త ముందు భార్య పోవచ్చు, పిల్లలు పోవచ్చు. ఎవరికి శాశ్వతం కాదు అనేది మనము ఆత్మజ్ఞానం తెలిసిన వారు, ఆత్మే సత్యం అని తెలిసిన వారు, ఏవి శాశ్వతం ఏది అశాశ్వతం అని తెలుసుకున్నవాడు జీవిస్తాడు. కానీ తమో గుణం, రజోగుణం, సత్వగుణం వారు ఎలా ఉంటుంది? ఆత్మ సత్యాన్ని పూర్తిగా కప్పివేసి జీవుడిని బంధింపజేస్తుంది. ఎక్కడ బంధింపజేస్తుంది? జనన మరణ చక్రంలో బంధింపజేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే దానివల్ల ఏం జరుగుతుందంటే పరిపూర్ణత్వానికి సుగుణాల వల్ల కానీ దుర్గుణాల వల్ల కానీ బంధం ఉండకూడదు. పరిపూర్ణత్వం పొందాలి అంటే, ఈ మానవుడు మాధవుడు అవ్వాలంటే, పూర్ణత్వం పొందాలి అంటే, ఇప్పుడే చెప్పుకున్నాం కదా, శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ, ఈ మానవుడు మాధవుడు అవ్వాలంటే ఖనిజ, వృక్ష, జంతువు నుంచి మానవుడికి వచ్చావు. జన్మలు ఎత్తుతూ వచ్చావు. ఏదో ఒక రోజు మెల్లిమెల్లిగా గుణాతీతుడు అవుతూ ఒకానొక జన్మలో పూర్ణాత్మగా విరాజిల్లుతావు. ఈ పూర్ణాత్మగా విరాజిల్లడానికి ఎంత స్పేస్ ఉంది? ఇంత స్పేస్ ఉంది. ఈ స్పేస్లో అవి 1000 జన్మలు అవ్వచ్చు, 2000 జన్మలు అవ్వచ్చు, 150 జన్మలు తమో గుణం నుంచి కొద్దిగా దగ్గరికి వస్తావు. ఇక్కడనే ఉంటాడు ఈయన, జరగడు. ఎవరు జరగాల? ఆత్మ, మానవుడు జరగాల. తమో గుణం నుంచి ఏం చేస్తాడు? రజోగుణానికి 150 జన్మలు. మరి అక్కడి నుంచి ఎక్కడికి వస్తాడు? రజోగుణం నుంచి సత్వగుణం 50 జన్మలు. తర్వాత శుద్ధ సాత్వికానికి వస్తాడు. అక్కడ ఒక 10 జన్మలు, 20 జన్మలు. అంటే నమ్మకంతో, విశ్వాసంతో, శ్రద్ధతో ధ్యానం చేయడం. ఎప్పుడైతే తమో గుణం, రజోగుణం, సత్వగుణం దాటుకొని శుద్ధ సాత్వికానికి వచ్చి ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ జ్ఞానాన్ని ఆచరించినప్పుడు ఒకానొక జన్మలో నిర్గుణుడు అవుతాడు. ఆ నిర్గుణుడే చిట్ట చివరి జన్మ ఆ మానవుడే మాధవుడిగా విరాజిల్లుతాడు అని ఎంతో మంది గురువులు మనకు వివరించడం జరిగింది. భగవద్గీత కూడా అదే మనకి బోధిస్తుంది. పూర్ణత్వానికి మానవుడు మాధవుడు అవ్వడానికి సుగుణాల వల్ల కానీ దుర్గుణాల వల్ల కానీ బంధం ఉండకూడదు. మంచి చేసినా నువ్వు బంధంలో పడిపోకూడదు. అందుకని నిష్కామ కర్మను ముందు శ్లోకాల్లో
అద్భుతంగా వివరించుకుంటూ వచ్చాం. అవన్నీ ఇప్పుడు మరి మీకు అలా ఒక్కసారి చెప్పేసి వెళ్ళిపోతున్నాను. మరి నిష్కామ కర్మ అంటే నేను చేస్తున్నాను అనే భావన లేకుండా, అంటే కర్తృత్వ భావన లేకుండా, నేను కాబట్టి చేశాను అనేది కూడా కాకుండా, నా వల్ల అయ్యింది అనేది వద్దు, నేను చేశాను అనేది వద్దు, ప్రతిఫలం ఆశించకుండా నేను ఇది చేసి నాకేం ప్రతిఫలం వస్తుంది అనేది లేకుండా ఉండడం నిర్గుణ స్థితి. అందుకని ఇక్కడ చెప్తున్నారు చూడండి, సుగుణాల వల్ల అంటే మంచి చేయడం గాంచు, దుర్గుణాలు అంటే చెయ్యకూడని కర్మల వల్ల కానీ బంధం అనేది ఏర్పడరాదు. సంకెళ్ళు అనేవి బంగారంతో చేసినా వెండితో చేసినా సంకెళ్ళే కదా. ఇప్పుడు చూడండి, బాగా గొప్ప వ్యాపారవేత్త అని బంగారుతో చేసిన సంఖ్యలు వేసుకొని తీసుకుపోయారనుకోండి, ఎవరైనా బాగా కోటీశ్వరుడో బాగా చదువుకున్న వాళ్ళు, ఏదో ఒక మంచి స్థితిలో ఒక గొప్ప రాజకీయ నాయకుడో ఏదో ఒక స్థితి, అబ్బా ఆయన గొప్ప, ఆయన సంఖ్యలు బంగారు తీసుకుపోయినారట అని చెప్పుకుంటారా? జైల్లో వేశారంట సంఖ్యలను వేసి తీసుకుపోయినారట అని చెప్పుకుంటారా? అలాంటిదే ఇప్పుడు మనం చేస్తుండేది. మరి బంగారు సంకెళ్ళు అనేవి బంగారువి చేసినా వెండితో చేసిన సంకెళ్ళే అవుతాయి, కానీ ఆభరణాలు కాలేవు. మరి మంచి సద్గుణాలైనా దుర్గుణాలైనా గుణాతీతుడు అయినప్పుడువే కదా మంచి చేసి ఏం చేస్తున్నావు, మరి తిరిగి ఆశిస్తున్నావు. అది కూడా గుణంలో భాగమంటే గుణాతీతుడివి కాలేదు, జనన మరణ చక్రంలో చిక్కుకుంటావు, ఫలితాన్ని ఆశించి చేస్తున్నావు. అందుకోసమని చక్కని ఉదాహరణ చెప్పాడు. సుగుణాల వల్ల కానీ దుర్గుణాల వల్ల కానీ బంధం ఉంటుంది. బంధం అయితే ఖచ్చితంగా బంధంలో పడి తీరుతావు. సుగుణాల వల్ల కానీ దుర్గుణాల వల్ల కానీ బంధం ఉండకూడదు. అంటే మంచి చేసిన చెడు చేసిన నువ్వు బంధంలో చిక్కుకోకూడదు అంటే నిష్కామ కర్మ చేయాలి. నేను కాదు చేస్తుండేది, నా చేత చేయించబడుతుంది అన్న స్పృహ రావాలి. ఎందుకు వస్తుంది ఆ స్పృహ? నీకు శరీరం ఏమి ఆత్మీయమని తెలుసుకున్నావు. నేను శరీరం కాదు, నాలో ఉండే ఆత్మే పరమాత్మ అని తెలుసుకున్నప్పుడు అప్పుడు ఈ అహం పోతుంది. నేను 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 చేస్తున్నాను అనేది ఉండదు. చెడు చేసినా ఉండదు, మంచి చేసినా ఉండదు. అందుకని ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారు శ్రీకృష్ణ పరమాత్మ. సుగుణాల వల్ల కానీ దుర్గుణాల వల్ల కానీ బంధం ఉండకూడదు. మరి ఎప్పుడు అనుకుంటావు, నేను కాదు నాయన చేస్తుండేది, నా వల్ల చేయించబడుతుంది అనే అహంకారం లేకుండా ఉన్నప్పుడు నువ్వు బంధ విమోచనం కలిగించుకుంటావు. నెక్స్ట్ చివరి లైన్కి వద్దామా మాస్టర్స్. ఆత్మను ఏదో ఒక విధంగా బంధించేవే అవుతున్నాయి. ఏవి? కర్మలు ఆత్మని ఏదో విధంగా బంధించేస్తున్నాయి. అన్ని గుణాలను అధిగమించి చివరకు అంటే తమో రజో సత్వ గుణాలను అధిగమించి నిర్గుణుడిగా మారాలి, అంటే గుణాతీతుడిగా మారాలి. చూడండి, రాముడు తండ్రి గారు ఏం చేశారు? దశరథ మహారాజు రాముని పిలిచి నీకు రేపు పట్టాభిషక్తిని చేస్తున్న నాయన అని చెప్పాడు. అప్పుడు రాముడు సంతోషించాడా? ఎగిరి గంతేశాడా? తన ఫ్రెండ్స్ని పిలిచి మంచిగా మీకు గొప్పగా పార్టీ ఇస్తాడా? లేకపోతే అన్ని డ్రమ్స్ పెట్టి తీన్మార్ చేశారా? లేదు కదా. సరే నాన్నగారు మీ ఆజ్ఞ అని వెళ్ళాడు. మరి తెల్లవారినే పిలిచి నీకు కాదు పట్టాభిషేకం, భరతుడికి పట్టాభిషేకం. నేను ఒకప్పుడు కైకేయమ్మకు 2 వరాలు ఇచ్చాను. ఒక వరము భరతుడిని పట్టాభిషక్తిని చేయమన్నారు, ఇంకొక వరం వచ్చేసి నిన్ని అరణ్యవాసం చేయమని అడుగుతున్నారు. అంటే రాముల వారు ఒక్క మాట కూడా తిరిగి మాట్లాడలేదు. నాన్నగారు భరతుని పట్టాభిషక్తిని చెయ్యండి, నేను హాయిగా రాజ్యంలో ఉంటాను అని అడగలేదు. నేను ఎందుకు అరణ్యవాసం పోవాలి అనలేదు. ఎందుకంటే తన 14వ ఏటే వశిష్ఠ మహర్షి దగ్గర ఆత్మ జ్ఞానాన్ని పొందాడు కాబట్టి తండ్రి మాట జబదాటకూడదు అన్న సత్యం తెలుసు. అంతేకాకుండా తనకు పని ఎక్కడో ఉంది, తన చేయాల్సిన కార్యము ఎక్కడో ఉంది, కార్యకరణ సంబంధం లేనిది ఏదీ జరగదు. ఈడ కార్యం తెలుస్తుంది, నన్ను అజ్ఞాతవాసం బొమ్మంటున్నారని కార్యం తెలుస్తుంది. అసలైన కారణం కొన్ని సంవత్సరాల తర్వాత తెలిసింది. ఏం తెలిసింది? రావణాసుని వధించడం కోసము అక్కడికి రాముడు సీతమ్మ వారు పయనమై వెళ్ళారు అని. అందుకని ఆత్మజ్ఞానం ఉంది కాబట్టి నా వాస్తవానికి నేనే సృష్టికర్త అనుకున్నాడు, కార్యకరణ సంబంధం లేని ఏది జరగదు అనుకున్నాడు. అందుకోసమని తను చక్కగా తండ్రి మాట జబదాటకుండా వెళ్ళిపోయాడు అని మనకి ఇతిహాసాలు చెబుతున్నాయి. దానిని నిర్గుణ స్థితి అంటారు. అంటే పట్టాభిషక్తిని చేస్తున్నాం నాన్నగారు అంటే ఓకే సరే నాన్నగారు అని సంతోషపడలేదు, ఎగిరి గంతేలేదు. నువ్వు అరణ్యపాసం చెయ్యాలి అంటే దిగులు పడలేదు, మేము మామగారిని పిలిపిస్తాను, పంచాయతీ పెట్టిస్తాను అని ఆయన కోప్పడలేదు, ద్వేషించలేదు. ఇంటికి వచ్చి సీతమ్మ దగ్గరికి వచ్చి దశరథ మహారాజు మీద చిరుబురులాడలేదు, కైకేయమ్మ మీద కోప్పడలేదు. వీటన్నిటి వల్ల ఏం తెలుస్తుంది? నిర్గుణ స్థితి.
తనకి ఏ యొక్క స్థితి వచ్చినా, ఎవరి వల్ల ఏ గతి వచ్చినా వారిని దూషించని స్థితి, తన యొక్క జీవితానికి తానే కారకుడు అని తెలుసుకున్నాడు. అంటే నా వాస్తవానికి నేనే సృష్టికర్తనని తెలుసుకున్న స్థితి నిర్గుణ స్థితి. ఇది మనకి భగవద్గీత బోధిస్తుండేది. మరి ఇవన్నీ తెలుసుకోవాలి అంటే భగవద్గీత పారాయణం చేయాలి, శ్రీకృష్ణ అమృతాన్ని వీక్షించాలి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఇంకొక అద్భుతమైన శ్లోకంతో మరి ఒక ఎపిసోడ్లో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఈ అవకాశం ఇచ్చినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పిఎంసి ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను.